జై శ్రీరామ్. కేవీఆర్ ఫ్యామిలీకి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు చాలా ఎక్సైటింగ్ గా ఉంటాను. ఇంత హ్యాపీనెస్ కి ఒక కారణం ఏమనేది కొంచెంసేపట్లో మీకు తెలుస్తుంది. అక్టోబర్ 2023లో మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. ఈ గడిచిన 1.5 సంవత్సరము ఎన్ని రకాల అడ్డంకులు రావాలో, మళ్ళీ ఎన్ని రకాల బెదిరింపులు, ఎన్ని రకాల కష్టాలు, ఎన్ని రకాల అపార్థాలు ఎన్ని జరగాలో అన్ని జరిగి భగవంతుడు దాన్నంతా మనల్ని దాటిచ్చి ఒక సక్సెస్ఫుల్ గా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే ప్రాప్తాన్ని మనకి ఇచ్చినారు. కాబట్టి ఆ భగవంతుడుకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తా ఉన్నాను. సెకండరీ, మనం సాధించినామన్నా గెలిచినామన్నా ఈ రెండు ఒకటే కదా అన్న ఫీల్ వస్తుంది. కానీ నా దృష్టిలో ఈ రెండిటికి ఒక చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. ఏమంటే సాధించడం అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి దాన్ని సఫలీకృతం చేసుకునేది వచ్చి సాధించడం. గెలవడం అంటే మనం తీసుకున్న సక్సెస్ ని మన వాళ్లతో పంచుకోవాలన్న ఒక మంచి తాపత్రయాన్ని ఆ పంచుకోవడమే సక్సెస్ గా భావిస్తా ఉన్నాను. నిన్న ఫస్ట్ మంత్ రెంట్ క్రెడిట్ అయింది. ఆ ఫస్ట్ మంత్ రెంట్ లో అడిషనల్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్స్ అంతా పోయి క్యాలిక్యులేట్ చేసి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం మా కేవీఆర్ ఫ్యామిలీకి పనిచేయాలని అనుకుంటా ఉన్నాను. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన భగవంతుడికి పదే కృతజ్ఞతలు తెలియజేస్తా. నాకు చాలా ఆనందంగా ఇస్తా ఉన్నాను. ఇట్లా ఆనందాన్ని భగవంతుడు నాకు రిపీటెడ్ గా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఇట్లా 1.5 year నుంచి నేను ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా మిమ్మల్ని బర్స్ట్ అయినా, లేకపోతే నా మెంటాలిటీ మీకు బాగా తెలుసు, సార్కి ఈ విధంగా చేస్తే నచ్చుతుంది, ఈ విధంగా చేస్తే నచ్చదు, కస్టమర్ దగ్గర కరెక్ట్ గా ఉండాలా, కస్టమర్ ని మంచిగా అటెండ్ చేయాలా, వాళ్ళకు మంచిగా హాస్పిటాలిటీ ఇవ్వాలా, దీంతో ఎక్కడ డీవియేషన్ వచ్చినా సార్ యాక్సెప్ట్ చేయరు అని నా మెంటాలిటీని అర్థం చేసుకొని నాకు కావాల్సినట్లు మీరంతా ఉన్నందుకే నేను మిమ్మల్ని కేవీఆర్ ఫ్యామిలీ అన్నాను. ఇంట్లో ఉండే నా స్టాఫ్ ని కూడా పిలిపించి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అంగళ్ళలో మీరు నా కోసం ఎంత అయితే ఆలోచించి చేస్తా ఉన్నారో, ఇంట్లో వాళ్ళు నా కోసం అంతకంటే బాగా ఆలోచించి వాళ్ళ బిడ్డలు మరి చూసుకున్నారు, నన్ను అంత ఆప్యాయంగా చేసినారు. ఇక్కడ మన రిలేషన్షిప్ అనేది వచ్చి ఏదో నేను శాలరీ ఇస్తాను మీరు వర్క్ చేస్తారన్న రిలేషన్షిప్ కానే కాదు. ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక జన్మలో అవినాభావ సంబంధం ఉంటేనే ఇదంతా సాధ్యపడుతుంది, ఇదంతా జరుగుతుంది. నేనైతే అది గట్టిగా నమ్ముతాను. సో మీ అందరికీ ఇంకొకసారి నా సక్సెస్ తో పాటు మీ అందరూ సక్సెస్ అయినారని తెలియజేస్తా. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.